హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనము ఈ నాటుకోళ్ళు ఎన్ని పెంచుకుంటే మనం ఒక నెల జీతం నెల జీతానికి వచ్చే డబ్బుల్ని ఎట్లా సంపాదించుకోవచ్చో అట్లా సంపాదించుకోవచ్చు. అంటే ఎన్ని పెంచుకుంటే ఇది వీలవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం జనరల్గా చాలామంది ఒకేసారి పెద్ద ఎత్తున ఈ లక్షలకు పెట్టి ఈ నాటుకోళ్ళు కానీ లేదంటే బాయిలర్ కానీ జాతి కోళ్ళు కానీ పెంచడం జరుగుతుంది. అంటే అట్లా పెట్టే బదులు కొంచెం అనుభవం వచ్చిన తర్వాత పెడితే బాగుంటుంది. ఎందుకంటే వీటి గురించి సరైనటువంటి అవగాహన లేకుండా పెడితే కనుక లాస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో చాలామంది అట్లా ఇందులో లక్షల రూపాయలు వస్తాయనేటటువంటి ఉద్దేశంతో చాలామంది పెట్టడం జరిగింది. తర్వాత దాన్ని క్లోజ్ చేసుకోవడం కూడా జరిగింది. మరి అలాంటివి మనకు సమస్యలు ఎదురు కాకుండా వీటిని జాగ్రత్తగా ఎలాంటి రోగాలు రాకుండా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పెంచుకోవాలనుకుంటే ఈ పద్ధతుల్ని పాటిస్తే బాగుంటుంది. ఎందుకంటే వీటిలో అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి. అవన్నిటినీ కూడా మనం ఎదుర్కోవాలి. కేవలం ఏదో ఫామ్ పెట్టేసి అందులో పెంచుతామంటే అది కుదరదు. ఎందుకంటే ఈ నాటుకోళ్ళు అంటేనే బయట తిరిగేటటువంటి కోళ్ళు. ఇవి ఓన్లీ షెడ్లోనే పెంచుతామంటే అవి సరిగ్గా పెరగవు. అట్లాగే వీటికి ఇమ్యూనిటీ పవర్ కూడా తక్కువైపోతుంది షెడ్లో పెరిగితే. అందుకని నేనేం చెప్తానంటే ఎవరైనా నాటుకోళ్ళు పెట్టేవాళ్ళు దయచేసి షెడ్లో మాత్రం పెంచకండి. ఇవి బయట తిరిగి స్వచ్ఛంగా అవి వాటికవే దానాను వాటికి సంబంధించిన ఆహారాన్ని ఏరుకొని తింటాయి. కాబట్టి షెడ్లో ఒకే రకమైనటువంటి ఫుడ్ను వేయడం ద్వారా అవి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తారు కదా, ఇవి వాటంతటవే పురుగులు వివిధ రకాలైనటువంటి ఆకులు ఏది పడితే అది తింటూ ఉంటాయన్నమాట. వీటిని పట్టుకొని మనము షెడ్లో వేసి పెంచితే అవి సరైనటువంటి సైజు రాదు. మనకు ఆఫ్టర్ 6 months తర్వాత కూడా సైజు రాదు. ప్లస్ వీటికి తొందరగా రోగాలు అనేటివి వస్తాయన్నమాట. ఎందుకంటే ఒక్క దగ్గర ఉంచి పెంచడం అనేది వేరు, ఇట్లా తిరిగి పెరగడం అనేది వేరు. అందుకనే వీటిని స్వచ్ఛందంగా బయట ఎవరైనా ప్లేస్ ఉన్న వాళ్ళే, ఓపెన్ ల్యాండ్ ఉంటే కనుక అలాంటి వాళ్ళే పెంచుకోవాలి. షెడ్లో పెంచుతా ఉంటే మాత్రం లాస్ అయిపోతారు. ఈ బాయిలర్ కోడిలాగా కాదు కాబట్టి వీటిని షెడ్లో మాత్రం పెంచకండి. అయితే దీంట్లో ఉన్నటువంటి మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే వీటికి వచ్చే రోగాలు చాలా తక్కువగా ఉంటాయి. మనం అది తెలుసుకోవాలి. నాటుకోళ్ళలో రోగాలు అనేటివి చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ అనేది వీటికి ఎక్కువ ఉంటుంది కాబట్టి రోగాలు తక్కువనే వస్తాయి. అయితే మనం ఏమనుకుంటామంటే చాలామంది వీటికి లేనిపోని ఇంజెక్షన్లు, సిరప్లు పోస్తూ ఉంటారు. కానీ అలా చేయకుండా వీటికి ఎలాంటి రోగాలు రావు. ఎందుకంటే నేను గత 3 సంవత్సరాల నుంచి పెంచుతున్నాను కాబట్టి నాకైతే ఎలాంటి డిసీజ్ అయితే రాలేవు. వీటికి వస్తే మనం పొదిగేసిన కోళ్ళకు కోడిపోయిన ఒకటి చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాటికి మన లోకల్ మెడికల్లో దొరుకుతుంది మందు, కోడిపోయిన మందు అనేది. అది తెచ్చుకొని స్ప్రే చేసుకున్నా కానీ పోతుంది ఈజీగానే. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇట్లాంటివన్నీ కూడా సమస్యలు ఉంటాయి. వీటన్నిటిని అధిగమిస్తేనే వీటిలో లాభాన్ని చూసుకోవచ్చు మనం. సో ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఎదుర్కొని మనం ముందుకెళ్తేనే వీటితో మనం ఆదాయాన్ని చేసుకోవచ్చు. మనకు
ఏదైనా కానీ కష్టపడింది ఊరికనే రాదు. అందుకనే ఈ నాటుకోళ్ళ బిజినెస్లో కూడా కష్టం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కష్టపడితేనే మనకి ఇది సక్సెస్ అవుతుంది. సో ఎవరైనా కొత్తగా పెట్టే యువకులు కానీ నిరుద్యోగులు రైతులు పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న వీటికి డిమాండ్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి మార్కెటింగ్ కూడా చాలా సులువుగా అయిపోతుంది. మనకు ఒక సైడ్ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. వ్యవసాయంకు అనుబంధంగా ఈ నాటుకోళ్ళ ఫామ్ పెట్టుకుంటే మనకు వ్యవసాయంలో కొంచెం లాస్ వచ్చినా కానీ వీటితో అప్పుడప్పుడు మనకి ఇన్కమ్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. డెఫినెట్గా కొంచెం మనం కోళ్ళ సంఖ్య ఎక్కువ అయితే ఎక్కువ ఆదాయం కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనకు నెలకు ఒక 600, 500 అయితే ఈజీగా సంపాదించుకోవచ్చు. ఒక 100 నాటుకోళ్ళను కనుక మీరు మెయింటైన్ చేయగలిగితే. అంటే అదే 100 నాటుకోళ్ళను ఒకేసారి ఇట్లా అమ్మడం కాకుండా ఆ ఉన్న 100 నాటుకోళ్ళతో మంచి పెట్టెలతో పిల్లలు చేయించడం, అలాగే వాటితో వచ్చేటటువంటి గుడ్ల ద్వారా ఆదాయాన్ని పొందితే ఈజీ ఒక 500-600 అయితే రోజు సంపాదించుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో మనం గత వీడియోలో కూడా నాటుకోళ్ళకు సంబంధించి చాలా వీడియోస్లో వాటికి వచ్చే రోగాలు కానీ ఎండదెబ్బ వల్ల వాటికి ఎలాంటి సమస్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇవన్నీ కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఎండలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మనకు దగ్గరలోనే ఈ తోట ఉంది కాబట్టి ఇందులో పచ్చని చెట్లు ఇలాంటివి కూరగాయలు అవి ఉన్నాయి కాబట్టి సాయంత్రం పూట రిలాక్స్తోని ఇవి చేయనంతా కూడా తిరగడం జరుగుతుంది మన నాటుకోళ్ళు అయితే. సో ఎవరికైనా ఈ ఎండ సంబంధించి అధికంగా ఉన్నాయి కాబట్టి చెట్లు అయితే ఖచ్చితంగా ఉండాలి నాటుకోళ్ళకు. లేదంటే వడదెబ్బ తగిలి చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్తేనే ఈ నాటుకోళ్ళలో ఆదాయం వస్తుంది, లేదంటే లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మన ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.